హాయ్ హలో అందరికీ ఈరోజు సొరకాయ పెసరపప్పు సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక 150 గ్రామ్స్ పెసరపప్పు మంచిగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. దీంట్లో ఒక టమాటో, ఒక 4-5 గ్రీన్ చిల్లీ, కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హండి పెట్టుకొని దీంట్లో ఒక 100 ml ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీ వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 4 పీస్ గ్రీన్ చిల్లీ స్లైస్ వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సొరకాయని పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాక దీన్ని ఇప్పుడు ఒక 10 minutes కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 2 స్పూన్స్ సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పులోనే 50 గ్రాముల చింతపండు నానబెట్టి దాని రసం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రసంని హండిలోకి పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి, ఒక స్పూన్. ఇప్పుడు ఇంకొక 10 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు రెడీ అయిపోయింది సొరకాయ పెసరపప్పు సాంబార్. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి హోమ్లీ ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.